హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ గురువులకే కోపం తెప్పించిన ఐకాన్ బాబు. మనకు తెలుసు కదా, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు మన పూర్వీకులు. అంటే గురువులు అంత గొప్పవాళ్ళు అని మీనింగ్. అలాంటి వాళ్ళే పుష్ప సినిమా పట్ల మండిపడుతూ అసహ్యాన్ని ప్రదర్శిస్తున్నారంటే ఇక పుష్ప మేకర్స్ ఏం సాధించినట్టు, ఎన్ని కలెక్షన్స్ వస్తే ఏం లాభం అన్నట్టు. ఇక మ్యాటర్లోకి డీప్ డైవ్ చేస్తే ఇవాళ ఈసఫ్గూడ హై స్కూల్కి చెందిన హెడ్ మిసెస్ గారు స్పందిస్తూ పుష్ప సినిమా వల్ల తమ స్కూల్లో సగానికి సగం పిల్లకాయలు పాడైపోయారు అని తీవ్ర ఆవేదన వెలుబుచ్చారు. ఆ సినిమా చూసిన పిల్లకాయలు పుష్పరాజ్ లాగే స్కూల్లో కూడా నడుస్తూ, పోకిరిలాగా డ్రెస్సింగ్ చేసుకుంటూ, టీచర్లను సైతం ఎదురిస్తూ ఒక డేంజరస్ చేంజ్డ్ బిహేవియర్తో మారారని ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా అసలు ఇట్లాంటి పుష్ప సినిమాలకు గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇస్తోంది, సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇస్తోంది అని బాధను వెళ్ళగక్కారు. నిజానికి ఈ గురువర్యుల ఆవేదనలో 200% బాధ ఉంది. తెల్ల ఫేజీల్ లాంటి పిల్లకాయల మనసుల్లో మంచి అలవాట్లను నేర్పిస్తూ వాళ్ళను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని వాళ్ళు శ్రమిస్తూ ఉంటే ఐకాన్ బాబు, సుక్కు మాస్టర్లు లాంటి మేకర్స్ ఇట్లాంటి లండా సినిమాలు తీసి ఆ తెల్లటి కాగితపు మనసుల పైన చెరపలేని నల్లని సీరాతో మకిలి రాతలు రాసి పడేస్తున్నారు. నిజానికి ఇది చాలా పాపంతో కూడిన వ్యవహారం. సైన్మా ఆశాంతం నోటి నిండా గుట్కా నములుతూ చేతిలో మందు సీసా పట్టుకొని యథేచ్ఛగా ఎర్రసందనం చెట్లు నరికేస్తూ సూపర్ డాన్లా పోజులు కొడుతూ ఎదురొచ్చిన పోలీసులను, అధికారులను సైతం బకరాలను చేస్తూ సీఎంలను సైతం కొనేసేలా చూపిస్తే ఇక మొలకలు కూడా రాని లేత యూత్ పిల్లకాయలు నిజంగా స్మగ్లింగ్ అనేది ఒక ప్రొఫెషన్ ఏమో, దానికి చదువు సంధ్యలు అక్కర్లేదేమో, అలాంటప్పుడు మనం ఈ స్కూల్కి రావడం దండగేమో అని అనుకోవడమే కాకుండా గుట్కా అనేది సరస్వతి లేహ్యం అంత గొప్పదేమో, మందు సీసా హెల్త్ డ్రింక్ ఏమో అనుకునే ఛాన్సెస్ కూడా మెండుగా ఉన్నట్టే కదా లెక్క. ఎందుకంటే యూత్ పిల్లకాయలకు మంచి కంటే చెడు ఎక్కువగా అట్రాక్టింగ్ చేసేస్తుందని మనకు తెలుసు. కాబట్టి లెక్కలు చెప్పి ఇండస్ట్రీకి వచ్చా అని చెప్పుకునే లెక్కల మాస్టర్ సుక్కు సార్ ఇట్లాంటి పనికి మాలిన లండా సినిమా తీసి తన కెరియర్కి కలంకం, ఇంకా తన పర్సనల్ ఇమేజ్కి బొక్క తెచ్చుకున్నాడనేది నిర్వివాదాంశం. ఇక టైర్ 2 నుంచి ఎట్టాకైనా స్టార్ హీరో అవడానికి ఎంత వరస్ట్ సబ్జెక్ట్ అయినా చేస్తా అనుకునే ఐకాన్ బాబు లాంటోళ్లకు తాత్కాలికంగా కలెక్షన్లు, రికార్డులు వస్తాయేమో కానీ చరిత్రహీనులుగా అయితే పెర్మనెంట్గా కాంక్రీట్ సిమెంట్ వేసుకుని ఉండిపోతారనేది అయితే వాస్తవ నిజం. ఇక ఆడియన్స్ కూడా ఇట్లాంటి లండా సినిమాలను చూడడం ఆపకపోతే వాళ్ళ పిల్లకాయల భవిష్యత్తుని వాళ్ళే తొక్కేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే పిల్లకాయలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ సంస్కారం ఇవ్వకపోతే నష్టం కాబట్టి. ఇక సెన్సార్ వారు, ప్రభుత్వకం వారు కూడా ఇట్లాంటి బొకాడియా సినిమాలను ఆపకపోగా వాటికి జాతీయ అవార్డులు ఇచ్చుకుంటూ పోతే నెక్స్ట్ ఈ ఐకాన్ బాబు, ఈ సుక్కు మాస్టర్లను చూసి ఇంకో గాలి స్టార్, ఇంకో ఇంటలెక్చువల్ డైరెక్టర్లు కలిసి డ్రగ్లు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా అమ్మాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఆ డబ్బులతో పిఎంలను సైతం ఎలా మార్చొచ్చు అని ఒక ఎర్రి పుష్పం సిరీస్ తీసి జాతీయ అవార్డులతో పాటు కలెక్షన్స్ కూడా తీసుకుపోయి నెక్స్ట్ జనరేషన్ పిల్లకాయల మనసులను విషపూరితం చేయడం గ్యారంటీ అని హెచ్చరిస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinion. See you again.